పెడుతున్నారు. మేము తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్ పెడదామని ఫస్ట్ అమర్ గారికి వచ్చింది. ముందు ఆయనకు ధన్యవాదాలు. అమర్ గారికి ఇది వచ్చి రావటం గొప్ప విశేషము. అక్కడ ఆంధ్రాలో ఎలా ఉందో తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్ పెడతాము. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నదని చూపించుకోవడానికి ఫస్ట్ నిదర్శనం ఇదేను. అన్న క్యాంటీన్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 1, తర్వాత 11 అంటే ఇంకా 10 స్టార్ట్ చేస్తాం. ముందు వస్తాయి. అది కూడా మీరు చూస్తారు. ఓకే అండి. చెప్పాలండి. ప్రస్తుతానికైతే అండి ఈ మాదాపూర్ ఏరియాలో నేను ఒకటి పెట్టాలనుకున్నాను. నా ఫ్రెండ్స్ లైక్ కుకట్పల్లి నుంచి, మణికొండ నుంచి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు పెడతానని చెప్పారు. ముఖ్య ఆలోచన ఏంటంటే అండి, మనం ఎక్కడైతే మనం సంతోషంగా బిజినెస్ చేసుకుంటామో, ఎక్కడైతే మనం ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయ్యామో ఆ ఏరియాకి సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశం అండి. మనం ఆ ఏరియాలో నివసిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ 25 ఏళ్ళ నుంచి మనం ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నాం. సర్వీస్ చేయాలనే మోటివ్తోని ఆకలి అనేది లేకుండా చేయాలనేది ముఖ్య ఆలోచన చేస్తున్నాము. బట్ అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అంటే బాబు గారు అంటే నాకు ఇష్టం అండి. భోజనం చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండా ఆకలి తీరినప్పుడు అన్నదాత సుఖీభావం అంటారు. ఆ ఆశీర్వాదం బాబుగారికి ఉండాలి, బాబుగారికి దక్కాలి. 2 నూరేళ్ళు బాబుగారు సుఖ సంతోషాలతో ఉండాలి. బాబుగారు ఉంటే తెలుగు ప్రజలు ఆనందంగా ఉంటారనే ఆలోచన, లైక్ ఆంధ్ర అనుకోండి, తెలంగాణ అనుకోండి, ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఈ అన్న క్యాంటీన్ పెట్టాల్సి వచ్చిందండి. ఈ సర్వీస్ ఇప్పటి వరకు అయితే బేసిక్ మెనూతోనే చేస్తున్నామండి. ఎందుకంటే కడుపు నిండా పెట్టాలనేది ముఖ్య ఆలోచన. అన్నము, రైసు, పప్పు కూర, పికిల్, ఈ 3 ఐటమ్స్తోనే మెనూ స్టార్ట్ చేయాలనేది ముఖ్య ఆలోచన అండి. ఇంకా ఫర్దర్గా ఇంకా భగవంతుడు ఆశీర్వాదం ఉంటే ఇంకా ఏదైనా చేయగలుగుతాము. హోప్ ఫర్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. నాయుడు గారు అక్కడ సీఎం అయ్యారు అత్యంత మెజారిటీతో. ఇంకా ఆనందాన్ని నేనైతే అసలు మాటల్లో చెప్పలేను. ఎగిరి గంతేసినంత సంతోషంగా, హ్యాపీగా ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే అన్నా క్యాంటీన్స్ ఏవైతే 203 క్యాంటీన్స్ అండి ఆంధ్రప్రదేశ్లో మోయించింది. సో 200 అంటే పర్ డే 1000 మంది తిన్న ఒక్కో క్యాంటీన్ దగ్గర ఎంతమంది అండి? 2 లక్షల మంది ఆకలిని ఆపేశారండి అక్కడ. అది చాలా బాధాకరం. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అవి ఓపెన్ అవుతున్నాయి. అది హ్యాపీగా ఉంది. ఆంధ్రాలో అగైన్ తెలంగాణలో జెనెక్స్ అమర్ గారి చేతి మీదుగా ఫస్ట్ అన్నా క్యాంటీన్ ఇవాళ ఓపెన్ అవబోతోంది. సో ఆ ఇనిషియేషన్లో మేము కూడా పార్ట్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఐ హోప్ దిస్ విల్ రన్ ఫర్ ఏజెస్ and I wish you all the best and we want to be part of that and as long as this canteen runs. Thank you so much. మా ఇనిషియేషన్తో, ఇది మా పర్సనల్ ఇనిషియేషన్తో, జెనెక్స్ అమర్ గారి ఇనిషియేషన్తో ఒకటి ప్రస్తుతానికి. బట్ ఐ థింక్ చాలామంది మోటివేట్ అవుతారు ఇది చూసి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకా చాలా స్టార్ట్ అవుతాయని కూడా ఆశిస్తున్నామండి. ఎక్కడ ఏది పైన దీనిపైన తీసుకున్నారు. ప్రభుత్వం ఉందిగా, అవసరం లేదు. టీడీపీ పార్టీ ఆఫీస్ది తీసుకున్నారు. ఓకే అండి. And I came here just when Chandrababu Naidu had initially taken over the city and the state. And it broke my heart when the whole state was broken into 2, Andhra and Telangana. Any case, I am here to celebrate the fact that Chandrababu Naidu is back. And we are proud to have him back. And it is our duty as individual citizens to support him all the way. Because we should never forget that each person has got the strength to support him individually. Without us, nobody, no leader, no team leader can work. Please understand that. That is the only reason why I'm here. And we want him to succeed and turn Andhra also into gold as he has turned Hyderabad from a rocky city into a golden city. That is what we wish and we hope for. The second thing, it's a lovely occasion where the CBN Forum has done such great work, and this is such an auspicious day to start something like the Amar Canteen. That is really remarkable. That is really, really needed. And my friend is here somewhere. Amar is here, but we don't see him. Never mind. We wish him full success and all the best in the future. Thank you very much. ఉన్న కార్యకర్తలందరికీ నమస్కారం. బంగారం అంటే నా దృష్టిలో భువనమ్మ గారు బంగారం అనుకుంటున్నానండి. నేను ఆమెని బంగారంతో పోల్చినా తక్కువే, కానీ అంతకన్నా ఎక్కువే. కానీ మినిమం బంగారం అంటే నాకు భువనమ్మ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. ఆవిడ చేసిన సేవ, ఆవిడ చేసిన మంచి పనులు ఏంటి, ఈ ఎలక్షన్స్లో ఇంత మెజారిటీ రావడానికి మెయిన్ బంగారం అంటే భువనమ్మ గారే.
దానికి కారణం అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ చెప్పిన మాట కరెక్టే, బట్ మేము అదే అనుకుంటున్నాం. ద ఫస్ట్ పాయింట్ బంగారు స్వర్ణాంధ్రప్రదేశ్ అనే పాయింట్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ అనే నానుడి ఆ స్లోగన్ నుండే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత బంగారు తెలంగాణ అనేది ఒక పార్ట్గా వచ్చింది. కానీ మనది తెలుగుదేశం, రాష్ట్రం విడిపోయింది అన్ఫార్చునేట్, బట్ ఇది మనదే అది మనదే రెండు. ఇది బంగారు తెలంగాణ అవ్వాలన్నా, అది బంగారు స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలన్నా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఆలోచనతోనే ఐ థింక్ వీ కెన్ గెట్ దట్ డన్. అండ్ కార్యకర్తలు కూడా బంగారం లాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకత్వం గురించి మాట్లాడలేదు, నేను కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను, నాట్ ద లీడర్స్, కార్యకర్తలు. థ్యాంక్ యూ. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, చాలా మందికి తెలియదు ఏంటంటే అందరిలోని చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉండేది, కానీ ఒక్కసారి లోపల నుంచి పగిలి బయటకు వచ్చింది మాత్రం ఫస్ట్ ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత విప్రో సర్కిల్లో ఐటీ ఎంప్లాయీస్ అందరూ బయటకు వచ్చి స్వచ్ఛందంగా, వాళ్ళ పేర్లు తెలియదు, ఊర్లు తెలియదు, వాళ్ళని అరెస్ట్ చేశారు, లోపలేశారు, ఫోన్లు తీసుకున్నారు, పాస్పోర్ట్లు లాగుతూ ఉన్నారు. అయినా కూడా గట్స్తో ఆ 2 రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో మొత్తం బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేసి అది చేసిన తర్వాత గ్లాడ్ ఏంటంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఇంతకుముందు ఏంటంటే చాలా భయపడేవాడిని, అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు అంటే బికాస్ ఆఫ్ హిమ్ ఇదంతా డెవలప్ అయిందని అందరికీ తెలుసు. కానీ అరెస్ట్ అయినప్పుడు ఒక్కడు కూడా మాట్లాడలేదు ఏంటి అని చెప్పి ఆ కసి అయితే ఉంది. ఆ కసిని బ్లాస్ట్ చేసింది మాత్రం ఆ ఇన్సిడెంట్. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే తెలంగాణలోనే ఛాలెంజ్ చేస్తే ఆంధ్ర వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి లోపల పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళకి ధర్నా చేసే స్కోప్ కూడా ఇవ్వాలి గవర్నమెంట్. సో అది ఓట్స్ రూపంలో చూపించారు. కానీ తెలియని లాజిక్ ఏంటంటే ఒకే ఒక ఇన్సిడెంట్, బాబు గారు స్టెప్ ఒక జైల్లో పెట్టిన ఇన్సిడెంట్ 2 గవర్నమెంట్లు మార్చింది. చాలామంది తెలియదు ఏంటంటే 2 గవర్నమెంట్లు మార్చింది. ఇది అందరికీ తెలుసు, కానీ మళ్ళీ బయటికి చెప్పడానికి మొహమాటం అనమాట. ప్రాక్టికల్గా చూసుకుంటే 2 గవర్నమెంట్లు మార్చినప్పుడు అక్కడ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు రాదండి, రైట్? సో లెట్ us వర్క్ ఫర్ హియర్. అండ్ బికాస్ ఇప్పుడు ఎవరైతే, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, దిస్ మార్క్ మై వర్డ్స్, ఫోన్ ట్యాపింగ్ చేసి పార్టీని ఐసోలేట్ చేసే రోజు నేను చెప్పాను, ఇదే ఫోన్ ట్యాపింగ్లో అదే పార్టీ ఇరుక్కుంటుంది, ఆ పార్టీ కూడా తెలంగాణలో 0 అవుతుంది అని ఐ టోల్డ్ లైక్ 10 years బ్యాక్ అనమాట ఇన్సిడెంట్. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ నౌ, రైట్? అక్కడ పార్టీ అనుకుంటే ఇక్కడ ఏ పార్టీ అయితే మనకి ఇరికిచ్చిందో అదే పార్టీ ఇప్పుడు సేమ్ ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుని వాళ్ళు ఎప్పుడు జైలుకి వెళ్తారో వాళ్ళకి తెలియదు. అండ్ దే ఆర్ నాట్ బిలీవింగ్ దేర్ లీడర్స్, బికాస్ లీడర్ అనేవాడు ట్రస్ట్ క్రియేట్ చేయాలి. ట్రస్ట్ అంటే దమ్మున్న నాయకుడు అయి ఉండాలి. ఆ నాయకుడు ఏంటంటే ఓపిక్గా ఉండాలి. అవన్నీ ఉండేది చంద్రబాబు నాయుడు గారిలో తప్ప వేరే నాయకుడిని నేను 10 సంవత్సరాల నుంచి చూస్తానే ఉన్నా, కానీ ఏ నాయకుడు భూతద్దంలో పెట్టి ఎత్తికినా కూడా దొరకట్లా. జనాలకి ఇది ఒక గుణపాఠం ఏంటంటే లైఫ్లో లాస్ట్ 10 సంవత్సరాల్లో ఉన్న నాయకులను ఎవరిని జీవితంలో మళ్ళీ సీఎంలు చేయరు, అదైతే మా గ్యారంటీ. సో తెలంగాణలో కూడా సేమ్ అక్కడ మంచి మంచి యువకుల్ని వీళ్ళందరినీ ప్రోత్సహించి ఎట్లా అయితే తెచ్చారో తెలంగాణలో కూడా అదే చేయగలిగితే విల్ బి నెంబర్ 1 by 2029. థ్యాంక్ యూ. నేను మాట్లాడిన పదాలు చూసి మా రిలేటివ్స్ ఆశ్చర్యపోయారు, నీకు ఇంత తెలుగు వచ్చా, నాకు చాలా వర్డ్స్ తెలుగులో తెలియవు, శిరీష అంత తెలుగు ప్రజ్ఞానం కూడా నాకు లేదు. సో చంద్రబాబు నాయుడు గారు నాలో ఉన్న తెలుగు టాలెంట్ని కూడా బయటికి తీశారు. ఇంకో ఇన్సిడెంట్ ఏది షేర్ చేసుకుందామంటే, మేము మా హస్బెండ్ విజయవాడ, మాది పెనమలూరు నియోజకవర్గం. కాకపోతే నేను బోడే ప్రసాద్ కోసం ప్రచారం చేయకుండా గన్నవరం వెళ్ళి వెంకట్రావు గారి కోసం ప్రచారం చేశాము. ఫస్ట్ థింగ్, ఆ అభిమానం అక్కడ చూసినప్పుడు ద వే ఆయన ఎలా మమ్మల్ని ట్రీట్ చేశారు, మేము ఇలా చెప్పాం, మేము ఇలా జెనెక్స్ ఫోరం నుంచి వచ్చామండి, సిబిఎన్ ఫోరం నుంచి అంటే
ఆయన ప్రచారం చేసే వెహికల్ మీద మమ్మల్ని ఎక్కించుకున్నారు. ఆ పక్కనున్న ప్రజలు ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మేము ఇలా హైదరాబాద్ నుంచి వచ్చామండి, మేము ఇలా రింగ్ రోడ్ మీద ఇలా స్టేడియంలో చేసినాము అంటే ఇమీడియట్ రియాక్షన్ వాళ్ళు నాకు ఒక దండ తీసుకొచ్చేసారు. ఐ వాజ్ ప్రివిలేజ్. ఇంత ఫోరం అంత గ్రాన్యులర్ లెవెల్, ఆ విలేజ్ లెవెల్కి కూడా మనం తీసుకెళ్ళగలిగామంటే అది మన అందరి కృషి. థ్యాంక్స్ ఫర్ అమర్ హూ స్టార్టెడ్ దిస్. కమింగ్ టు ఇప్పుడే మనం రామోజీ గారికి నివాళులు అర్పించాము. లైక్ ఐ సెడ్, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. మా డాడీ ఒక 50 years బ్యాక్ హైదరాబాద్ వచ్చేసారు. ఆయన 18 years ఈనాడులో పనిచేశారు. ఆయన అక్కడి నుంచి కన్స్ట్రక్షన్స్, మన ఫిలిం సిటీ కానీ అనంతపూర్ అవన్నీ బిల్డింగ్స్ కట్టించి హీ కేమ్ అవుట్, హీ బికేమ్ అ బిల్డర్ అండ్ హీ వెంట్ ఇంటూ రియల్ ఎస్టేట్. మా మమ్మీ మొన్న చెప్తుంది, మా మమ్మీ వాళ్ళ మేనత్తాళ్ళ హస్బెండ్ అట్లూరు రామ్మోహన్ రావు గారు, రామోజీరావు గారి బెస్ట్ ఫ్రెండ్. 3 లెగిసి వాళ్ళకి స్టాఫ్ లేనప్పుడు సైకిల్ మీద వెళ్ళి వీళ్ళిద్దరూ పేపర్ చేసేవారు. దట్ వాజ్ ద డెడికేషన్ దే హ్యాడ్. ఐ డోంట్ నో ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అంత, ఈవెన్ ఇంక్లూడింగ్ అస్, అంత పేషెన్స్ మనకు ఉంటుందో లేదో తెలియదు. అంత ఇప్పుడు ప్రతి అక్షరం పేపర్లో ప్రతి అక్షరం ఆయన చదివేవారు. ఒక్క ఒత్తు మిస్ అయినా ఆ ఎడిటర్ కానీ ప్రూఫ్ రీడర్ కానీ పిలిచి బాగా తలంటివారంట. దిస్ ఇస్ వాట్ మై డాడ్ టోల్డ్ మీ అబౌట్ ఈనాడు. మా చుట్టాలు అందరూ ఈనాడులోనే ఉన్నారు. సో ఆ ఈనాడు అనే పదం చాలా, ఇట్ ఈస్ లైక్ అ డిఎన్ఏ ఇన్ మోస్ట్ ఆఫ్ అస్. ఎప్పుడైతే అక్కడ మేబీ ఆ డేస్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది, ఈనాడులో ఉద్యోగం వచ్చింది అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉండేది. అంత మోటివేటింగ్గా ఉండేది. ఒక అతను ఈనాడులో పనిచేస్తున్నారంటే పర్వాలేదు మా అమ్మాయిని ఇవ్వచ్చు. మెయిన్ రీజన్ మా డాడీ మా మమ్మీని పెళ్లి చేసుకుంది కూడా అంతే, ఈనాడులో జాబ్ ఇప్పిస్తారా అని. సో దట్ వాజ్ ద కండిషన్. ఆయనకున్న విజన్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, నేను ఎక్కడైనా ఆగిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి దిశానిర్దేశనం తీసుకునేవారు అని. సో మనం అందరం వీళ్ళందరి ద్వారా ఇన్స్పైర్ అయ్యి మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిజంగా మనం అందరం సహచరులు ఈ ఉద్యమంలో. చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రి చేయాలి, ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం వేగవంతంగా జరగాలి, ఆగిపోయిన పనులు మొదలవ్వాలి. ఏ రైతులైతే కష్టాలతో 5 సంవత్సరాల పాటు ప్రతి రోడ్డు మీద పాదయాత్రలు చేశారో, ముడుపులు చెల్లించారో, వారి యొక్క కోరికలు నెరవేరాలి. అమరావతి నగరం అలనాటి అమరావతిని తలదన్నెట్టుగా భారతదేశంలోనే ఉన్న రాజధానులన్నిటికన్నా కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి రాజధానిగా మారాలని చెప్పి, పేదరికాన్ని తగ్గించుకోవాలని చెప్పి, వనరులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా మరలా మలుచుకోవాలనే ధ్యేయంతో మనం అందరం కష్టపడటం జరిగింది. నాకు చాలా సంతోషకరమైన విషయం, మేము రాజకీయాల్లో పార్టీ కార్యక్రమాలలో పార్టీ సిద్ధాంతాలతో ఎన్టీఆర్ గారితో ఆకర్షితులై వచ్చాం. మేము పదవులు అనుభవించాం, అనేక రకమైనటువంటి రాజకీయంలో ఉండేటువంటి హోదాలని అనుభవించాం. కానీ సిబిఎన్ ఫోరం కానివ్వండి, టెక్నోక్రాట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, మేధావి వర్గం కానివ్వండి, అనేక మంది గృహిణులు కానివ్వండి, వారంతా ఏది అనుభవించకుండానే ఒక సెంత ముందు బయటికి రాని వారు కూడా చంద్రబాబు విజన్ పట్ల, చంద్రబాబు చిత్తశుద్ధి పట్ల, ఆయన యొక్క వివేకం పట్ల, ఆయన రాష్ట్రానికి అంతకుముందు చేసిన సేవల పట్ల అది మనం మరలా గుర్తించుకొని ఆయన మరలా ముఖ్యమంత్రి రావాలి. ఎప్పుడైతే 59 రోజుల పాటు ఆయన కారాగారంలో ఉన్నారో ఆ రోజున ఇలాంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష వేసేటువంటి పైచాచిక పాలనని మనం ఎలా అంతమొందించాలి, అన్యాయమైన అక్రమాలకి ఒక రకమైన అవినీతికి నిలవైనటువంటి ఒక అసమర్థ పరిపాలనని ఎలా అంతమొందించాలని చెప్పి ఆ రోజు అమర్ గారు వాళ్ళందరి నాయకత్వంలో సిబిఎన్ ఫోరం ముందుకొస్తే వాళ్ళు పిలిచిన ప్రతి కార్యక్రమంకి పార్టీలో ఉన్నటువంటి మేము తప్పనిసరిగా అది మా విద్యుత్ ధర్మం, బాధ్యత. ఈ రోజు కూడా మన యొక్క అన్నా క్యాంటీన్ని పెడుతున్న రోజున నిజంగా నేను 82లోనే ఎన్టీ రామారావు గారితో మొదటి రోజునే వేదికను పంచుకున్న వ్యక్తిని. 83లో తెలంగాణలో ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని. ఆ రోజున మాకు అర్థమైనటువంటి విషయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటమే కాకుండా కడుపు నిండా అన్నం ఎప్పుడైతే పెట్టగలుగుతామో ప్రజలకి, అందుకే 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని నేను దానిలో కూడా భాగస్వామి. ఆయన బియ్యం వేస్తూ ఉంటే నేను దాన్ని
తీసుకొని జనానికి ఇచ్చినటువంటి సంఘటన కూడా నేను మర్చిపోలేను. ఇవాళ 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో 80 కోట్ల మంది పైగా ఆకలితో అలమటిస్తూ ఉంటే అన్నపూర్ణగా ఉన్నటువంటి భారతదేశం, అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలలో దారిద్ర్యరేఖకి దిగున్నటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా 3 పూటల కడుపు నిండా అన్నం తినకుండా బ్రతుకుతూ ఉంటే అలాంటి వారి కోసం పూటకైనా తక్కువ ధరకైనా ఉచితంగానైనా కూడా భోజనాన్ని అందించాలనేటువంటి పథకాన్ని పెట్టిన ఘనత మా ఎన్టీఆర్ గారికి దక్కింది. నేను సగౌరవంగా మా ఎన్టీఆర్ మా అన్నగారని కూడా అనుకోగలుగుతాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం మన ఆంధ్ర రాజకీయాలు ఢిల్లీలో తాకట్టు పెట్టబడద్దు, మనం ముందుకు వెళ్దాం, రండి కదలి రండి అని పిలుపుని ఎప్పుడైతే ఆయన ఇచ్చారో ఆ పిలుపుకు ప్రభావితమై నేను ఇండియన్ ఫారిన్ సర్వీస్ కూడా వదులుకొని అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యి కూడా ఇది కాదు మనకి రాజకీయమే ముఖ్యం, ప్రజల్ని మార్చగలగాలన్న ఆయన పిలుపులో నేను ఆ రోజు మమైకమయ్యాం. ఈ రోజు అనేక మంది వచ్చి ఆ పిలుపులో మమైకం. ఈ రోజు కొత్త పిలుపు మనకు వచ్చింది. ఏ రోజైతే మరలా మన ఆత్మాభిమానానికి కించిపరిచారో, మన ఆత్మాభిమానానికి లెక్క లేకుండా మైకులు కూడా ఇవ్వకుండా ఒక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని బయటికి తీసుకొచ్చి అమానుషంగా అన్యాయంగా తిడుతూ ఉన్న సమయంలో, నిందలు వేస్తున్నటువంటి సమయంలో ఆత్మాభిమానంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మళ్ళీ గర్జించారు. 83% ఓటింగ్ చూపెట్టారు. 160 సీట్ల పైగా ఇవ్వగలిగారు. అది తెలుగువాడి ఆత్మగౌరవం, అది తెలుగువాడి ఆత్మాభిమానం, అది తెలుగువాడి వాడి వేడి. ఆ వాడి వేడి ఈరోజు అమరావతి పునర్నిర్మాణంతో అమరావతి రాజధానిగా ఏర్పరచుకుంటూ తెలుగు ప్రజలని సుఖ సంతోషాలతో ముందుకు తీసుకెళ్తూ పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలోనూ, సేవల రంగంలో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా. ఇక మేము పోతే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి అనేక సోదరులంతా కూడా తెలంగాణకి, మన కర్మభూమి ఆంధ్రప్రదేశ్, మన జన్మ. ఈ రోజున ఈ గాలి పీల్చుకుంటున్నాం, ఈ నీరు తాగుతున్నాం, మనం ఇక్కడే చనిపోబోతున్నాం. ఇక్కడ ఉంటున్నటువంటి మన సోదరులు, మన చెల్లెళ్ళు, లేకపోతే మన వియ్యంకులు, వియ్యపురాళ్ళు, మనకు సంబంధించినటువంటి ఆత్మ బంధువులంతా కూడా అక్కడ ఉంటే వాళ్ళ అరాచకాల అన్యాయాల్లో బతుకుతూ ఉంటే మేము మీకు తోడున్నామని చెప్పి ముందుకు వెళ్ళాం. జన్మభూమి పిలుస్తుందంటే అక్కడికి వెళ్ళాం, వారితో మమేకమయ్యాం. మనం ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేశాం. మనందరి త్యాగాలు కూడా ఆంధ్రప్రదేశ్ మర్చిపోదు. కాబట్టి ఈ రోజున ఈ క్యాంటీన్ రూపంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకొచ్చిన మా అమర్కి కృతజ్ఞతాభివందనలు తెలుపుతూ ఈ భాగస్వాములు అవటం కూడా నాకు ఎంతో సంతోషం ఉంది. జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై ఆంధ్ర. నమస్కారం. యాజ్ యూజువల్గా చాలా మీటింగ్స్లో మేము మాట్లాడడం జరిగింది. ఈ మధ్య జరిగిన నేరాలు, ఘోరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన మానసిక క్షోభకి దానికి సమాధానంగా ఒక కౌరవ సభ నుంచి గౌరవ సభకి నిన్న అడుగుపెట్టిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారి శపథం ఎలా నెరవేరిందనడానికి మనమందరి కృషికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చి ఒక డయాస్ మీద పెత్తందారులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళెవరూ లేకుండా మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సమాన భాగం ఇచ్చి చట్టసభల్లో రాణించింది మన అన్న ఎన్టీ రామారావు గారు. ఆయనతో కూడా కలిసి కొన్ని అడుగులు నేను వేయడంలో నేను అదృష్టవంతురాలని భావిస్తున్నాను. అలాగే మన నాయకుడు 73 ఏళ్ల వయసులో 37 ఏళ్ల కుర్రాడిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ని చరిత్ర పుటల్లో చాటాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పోతుంటే అనుకోకుండా ఎన్నో క్షోభలు వచ్చాయి ఆయనకి. దానికి ఎదురీత ఇస్తూ వైఎస్ఆర్సీపీలో ఆ సైకో ముఖ్యమంత్రి 37 ఏళ్ళు ఉన్నాడు, లోపల కూర్చున్నాడు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయన రోడ్ల మీద జనాల మధ్యలో ఉండారు. సో దాన్ని బట్టి ఈయనకున్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రగతి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నేను చెప్పాలి. ఆ వైఎస్ఆర్సీపీ సైన్యంలో
ఒక 11 ఈడియట్స్ ఉన్నారు. ఆ 11 ఈడియట్స్ చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా బాధలు పెట్టి ఆయన ఇంకా రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఎన్నో కుయుక్తులు పన్నినా ఈరోజు మాత్రం మళ్ళీ లేచిన కెరటంలాగా 164 సీట్లలో ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడితే వాళ్ళు కనీసం మొహాలు చాటేసుకొని ఈరోజు అసెంబ్లీలో రాని దుస్థితి అంటే కర్మ సిద్ధాంతం ఊరికే పోదు. నేను ఇంకోటి అంటున్నాను, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటాము. ఎందుకంటారా, అన్ని రోజులు మనవి కాదు. అటువంటిది మీరు ఎవరినన్నా గడగాని ఇలాంటి బాధలు పెడితే కాలమే కాలసర్పమయ్యి మిమ్మల్ని మాత్రం కాటేస్తుందని చెప్తాను. అది వైఎస్ఆర్సీపీకి వర్తిస్తుంది ఇప్పుడైతే. నేను అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మేమైతే దిక్కుతోచిన స్థితిలో మా చేతైనా మేము చేశాము. పోలీసు వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే ఆశ లేకుండా పోయింది. కనుచూపు మేరకు ఒక 6 నెలలు బయటికి రారు, ఒకరు 3 నెలలు బయటికి రారు, 9 నెలలు బయటికి రారు, ఇంకా ఆయన రానే రారు అని చెప్తే మాకు ఇంకా వేరే గతి లేక గుళ్ళు గోపురాలకు తిరగడం మొదలుపెట్టాం. ఆ గుళ్ళు గోపురాలు కూడా గంగమ్మ గుడికి వెళ్ళాను, ఆ కపిల తీర్థం ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. చివరికి చెప్పులు లేకుండా అరుణాచలంలో 14 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేసింది నేను ఒక్కదాన్ని అని చెప్పేసి చాలా ఘనంగా చెప్తున్నాను. ఎందుకంటారా, మా అభిమాన నాయకుడు బాగుంటే భావితరాలకి ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేస్తుందని, యువతకు మంచి రోజులు వస్తాయని, అందరూ బాగుంటారని చెప్పేసి ఆ రాష్ట్రం బాగుండాలి, చంద్రబాబు నాయుడు అంటే విషనరీ లీడర్ బయటికి రావాలని కోరుకున్నాం. అలాంటి జనరల్గా అయితే ఎక్కడైనా కూడా కానీ మహిళల మీద బురద చల్లడం చాలా ఈజీ అండి. ఏదైనా బురద చల్లగలుగుతాం, ఎందుకంటే నరం లేని నాలుగు కాబట్టి. అలాంటిది ఏదో మామూలు వాళ్ళమే అనుకున్నాం. కానీ భువనేశ్వరి గారు కూడా అదే బాధపడ్డారు. అటువంటి ఆమెను బాధ పెట్టినందుకు ఈరోజు అందరూ దేశ విదేశాలకు పారిపోయి ఈరోజు దాక్కున్న పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అటువంటి వాళ్ళు కానీ ఎక్కడన్నా మీకు మళ్ళీ దొరికితే వాళ్ళు నాలుక కోసి బంగాళాఖాతంలో పడేయాల్సిందిగా నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటారా, అటువంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. అటువంటి వాళ్ళు ఒక అక్కని, ఒక చెల్లిని, ఒక తల్లిని ప్రేమించినాడు వాడు సమాజంలో ఉండడానికి కూడా అనర్హుడని నేను చెప్తున్నాను. అలాగే మొన్న ప్రమాణ స్వీకారంలో మీకందరికీ కన్విందు జరిగే అందరు లైవ్ చూస్తున్నారు, కోట్ల మంది లైవ్ చూసుకున్నారు. ఒకటి చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు డయాస్ మీద ఉండడం, అలాగే భువనేశ్వర్ గారు పురేందేశ్వరి గారు డయాస్ మీద ఉండడం, అలాగే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద ఉండడం, అలాగే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని వాటేసుకోవడం, అలాగే చూస్తే చిరంజీవి గారిని మోడీ గారు ఒక రకంగా అప్లాజ్ ఇవ్వడం, ఇవన్నీ చాలా ఆనందకరమైన రోజులు. ఆంధ్రప్రదేశ్కి ఎక్కడన్నా కూడా కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే అందరూ ఆంధ్రప్రదేశ్ని ఎట్లా సపోర్ట్ చేశారో తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు అలాగే సపోర్ట్ చేయండి. మళ్ళీ మేము పూర్వవైభవం తీసుకొస్తాం, కష్టపడి పని చేస్తాం, మళ్ళీ తెలుగుదేశం జెండా మేము ఎగరేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అరుణాచలంకి వెళ్ళి చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు రాళ్ళు రప్పలతో తిరిగి ఆ శివాలయంలోకి ఎంటర్ అవుతే ఏ మొక్కైనా తీరుతుంది అంటారండి. సో నాకు ఆ నొప్పి తెలియలేదు. ఆ బాధ ముందు అది కాళ్ళకు బొబ్బలు వచ్చినా కూడా నేను లెక్క చేయలేదండి. మళ్ళీ నేను పోయి మొత్తం నేను మొక్కు తీసుకొచ్చాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే మళ్ళీ నేను ఇంకోసారి తిరుగుతానని మొక్కున్నాను. కాబట్టి నేను కాళ్ళకు చెప్పులు లేకపోయినా రాళ్లలో రప్పల్లో 14 కిలోమీటర్లు తిరిగి నా మొక్కు చెల్లించుకుంటానండి. థ్యాంక్ యూ అండి. ద సేమ్ స్పిరిట్లో ఇంకా ముందుకు వెళ్ళాలని, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయాలని, తెలంగాణలో కూడా మళ్ళీ పూర్వం వచ్చేంత నువ్వు కష్టపడుతున్నా రెడ్ డ్రెస్లో ఉండాలని కోరుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న విజయ్ కుమార్ గారికి 2 మాటలు చెప్తాను మీకు. లాస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఏబిఎన్లో ఒక ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత విజయ్ కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అది జనరల్గా విష్ చేయడానికి ఫోన్ చేశారు. కలవాలి నీకు అని అన్నారు. షాప్కి వస్తాను కలుస్తానంటే కలిశారు. నేను ఏదో గ్రీట్ చేయడానికి వస్తానని అనుకున్నారు.
కానీ తన ఇంట్రెస్ట్ నెక్స్ట్ 5 years గెలిచిన తర్వాత బాబు గారికి ఎలా సపోర్ట్ చేయాలి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేయాలి, మీరు ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసి ముందుకు తీసుకెళ్ళండి సిబిఎన్ ఫోరం అని చెప్పిన తర్వాత తను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక 55 pages పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ చేసి ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఇంకా స్టిల్ ప్రాసెస్లో ఉంది, ఇంకా డిస్కషన్స్లో ఉంది. ప్రజెంటేషన్ కూడా పెద్దవాళ్ళకి ఇచ్చాము, ఆల్రెడీ ప్రజెంటేషన్ కూడా 2-3 ఇచ్చాము, స్టిల్ ఇంకా డిస్కషన్స్లో ఉంది. కానీ విజయ్ కుమార్ గారు దాని గురించి వివరిస్తారు. ఐ వెల్కమ్ విజయ్ కుమార్ గారు, ప్లీజ్. సదస్సులకి, సిబిఎన్ ఫోరం అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. నేను ఒక అంటే యాజ్ అన్ ఆంథ్రపాలజిస్ట్ అంటే మనుషుల్ని స్టడీ చేసే శాస్త్రం అది ఆంథ్రపాలజీ అన్నది. సో దాంట్లో భాగంగా నేను రకరకాల సమాజాలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాగ మారుతుంటారు, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏముంటాయి, రోజు కావాల్సిన తిండి దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి అనేక రకరకాల ఆశయాలు కూడా ఉంటాయి వాళ్ళందరికీ. సో ఒక పొలిటికల్ పార్టీ ఒక మారు గెలిచింది ఇంకొక మారు ఓడిపోయిందంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక తప్పు ఎక్కడ ఉంటుంది. దురదృష్టవశాత్తు మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏమిటంటే ప్రజలు చాలా సాఫ్ట్ హార్టెడ్, వాళ్ళకి హృదయం చాలా వెన్నతోటి చేసినట్టు ఉంటుంది. సో ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. కానీ ఎంత తొందరగా నమ్ముతారో రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు చేతులు గాలిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా తిరగబడతారు. అచ్చా ఇప్పుడు మన జరిగిన అయినట్టే అంటే ఒక 5 ఏళ్ల పాటు నమ్మారు అందరూ, తర్వాత అందరికి చేతులు గాలిన తర్వాత ఇప్పుడు తెలిసి వచ్చింది అందరికి. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు గెలిచేమని మనం కళ్ళు మూసుకుని పడుకుంటే అవ్వదు. ఇంకా రాబోయే ముందు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20, 30 ఎంతనా ముందు ప్రతి 5 ఏళ్ల లెక్కన మనం చూసుకుంటూ వెళ్తుంటే మన ప్రజల్ని ఎలాగ సంతోషంగా ఉంచాలి అది ముఖ్యంగా చూసుకోవాలి. సో దీనికోసమని నేను ఒక ఐడియా అమర్ గారితో డిస్కస్ చేశాను. ఇది మేము తొందరలో లాంచ్ చేయబోతున్నాం. దీని పేరు ఆదిమిత్ర. ఆదిమిత్ర అంటే మొదటి స్నేహితుడు అని. సో ఎక్కడ ఎవరికి ఏం కష్టాలు వచ్చినా ఒక ఆదిమిత్ర అన్న ప్రాజెక్టులో మనం వేరే కాంపోనెంట్స్ తీసుకొని వాళ్ళకి సహాయం చేయొచ్చు అని. సో మనకి ముఖ్యంగా ఒక ఓటర్ ప్రపంచం, ఓటర్ యూనివర్స్ అంటారు. అది చూస్తే మొట్టమొదటి మనకు కనపడేది అంటే ఒక ఏజ్ సెక్స్ పిరమిడ్ అంటారు. అంటే వయసు జెండర్ బట్టి ఒక పిరమిడ్ల స్ట్రక్చర్ ఊహించుకోండి. అందులో 50% స్త్రీలు ఉంటారు, 50% పురుషులు ఉంటారు. సో 50% ఓటర్స్ మీలో స్త్రీలైనప్పుడు వాళ్ళ ఇష్యూస్ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళకి ఎక్కువ మనం ఎవ్రీబడి ఇక్కడ ఒక డిలైటెడ్ పర్సన్ ఉన్నారండి, చాలా గ్రేట్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. మనకి ఇలాంటివన్నీ ఎవరో చెప్తే కానీ తెలియదు, కానీ చెప్పేవాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ ఉన్నారండి. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బి సైలెంట్ ఫర్ ఒక ఓటర్ సమాజంలో ఈ దగ్గర 50% స్త్రీలు ఉంటారు. ఒక దగ్గర 25 to 30% యువకులు ఉంటారు. దగ్గర 80% భూమి మీద ఆధారపడి అంటే వ్యవసాయం చేసుకుని వ్యవసాయ కూలీలు కానీ, లేకుంటే మత్స్యకారులు కానీ, లేకుంటే పాలు డైరీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. ఇంకొక పైన ఒక 20% ఎంతో వయస్కులు ఉంటారు. సో ఎవరి ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం రాబోయే గత 5 సంవత్సరాల కాకుండా రాబోయే 5 సంవత్సరాల కోసం మనం ప్రతి సెగ్మెంట్ని టార్గెట్ చేసుకుని వాళ్ళకి ఏమిటి సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫు నుంచి పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ అవి అందరికీ వాళ్ళ బేసిక్ నీడ్స్ తీర్చేటట్టుగా ఉండవు. అందుకని ఈ పర్టికులర్ ఆదిమిత్ర ప్రాజెక్టులో మేము స్త్రీలకి సమస్యలు ఏమిటి, దానికి పరిష్కారం ఏంటి, దాన్ని ఎలా మనం పరిష్కారాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే యువకులకు సమస్యలు ఏంటి, అన్ఎంప్లాయ్మెంటు, నార్కోటిక్స్ అడిక్ట్ అవుతున్నారు ఇలాంటివన్నీ, అవన్నీ వాటికి సమస్యలు ఏంటి, వాటికి ఏమిటి పరిష్కారం, వృద్ధులకు అంటే 60 సంవత్సరాల పై దాటిన వాళ్ళకి ఏం సమస్యలు, వాటికి ఏం పరిష్కారం, కర్షకులకి రైతులకి ఏం సమస్యలు ఏం, అలా ప్రతి సెగ్మెంట్ వైజ్ మేము ప్రిపేర్ చేస్తున్నాం అన్న మాడ్యూల్స్. అది చేసి అది ఎవరికి కన్సర్న్డ్ మంత్రి ఎవరు ఉంటారో లేకుంటే ప్రోగ్రెసివ్ లీడర్ ఎవరు ఉంటారో వాళ్ళతోటి చర్చించి
ప్రతి మైక్రో ప్లానింగ్ అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ వైజ్ అంటే మొత్తం స్టేట్ అంతా కానీ కాదు, ఒక కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ముఖ్యంగా మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి ఓట్ మార్జిన్ చాలా తక్కువ ఉందో అలాంటి చోట మనం కాన్సన్ట్రేట్ చేసి ముందు అక్కడ మార్పు తీసుకురావాలి. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎక్కడెక్కడ మన నిజంగా ప్రజలు బాధపడుతున్నారో అలాంటి చోట్ల కూడా కాన్సన్ట్రేట్ చేసి ప్రయారిటీ బేసిస్ మీద అంటే ఫస్ట్ విజిబుల్ రిజల్ట్ అంటారు, మొట్టమొదటి ప్రజలకు కనపడేటట్టుగా ఒకటేదో చేసి చూపించాలి. దానికోసమని ఐ థింక్ సిబిఎన్ ఫోరంలో చాలామంది చదువుకున్న వాళ్ళు, మంచి మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. సో అందరు కలిసి ఒక టీమ్గా పనిచేసి ఏ ఏరియాకి ఆ ఏరియా మనం ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి మీ అందరి కోఆపరేషన్ ఉంటుందని, ముఖ్యంగా అమర్ గారు, శిరీష ఇలాంటి వాళ్ళందరూ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ అంకుల్. వి కాంట్ థ్యాంక్ ఎనఫ్ ఫర్ కమింగ్. నేను సిబిఎన్ ఫోరం వర్షన్ 1.0లో నేను రాలేకపోయాను, అంటే నాకు తెలియదు కూడా. అది అమర్ గారు ఆ రోజు బోర్డు పెట్టిన తర్వాత ఒకమారు పేపర్లో ఎక్కడ చదివాను, టీవీలో చూశాను. కానీ ఇప్పుడు చూస్తే సిబిఎన్ ఫోరం 2.0 స్టార్ట్ చేద్దాం మనం. సో దీనికోసం అని చెప్పేసి అందరూ మళ్ళీ పాత ఎనర్జీ అది పడుకొని అయిపోయింది మన పని గెలిచేసారని పడుకోకుండా నెక్స్ట్ 5 ఏళ్ళు చాలా ఇంకా ఎక్కువ మెలుకొని ఉండి పని చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ బీయింగ్ హియర్. అన్నగారు, అన్న క్యాంటీన్ మరియు మన అమర్ గురించి 4 మాటలు చెబుదామని, అంటే AAA గురించి ఇవాళ 4 మాటలు చెబుదామని ముందుకు వచ్చాను. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మనందరికీ తెలుగువారికి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో అన్నా క్యాంటీన్ పునరావృతం కావటం చాలా ఆనందదాయకం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఎన్డీఏ కూటమి వారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు తెల్లవారుజాము నుంచి నాకు అన్నీ చాలా శుభ సూచకాలు ఎదురయ్యాయి. నాకు ఒక రకంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నాకు అనుభూతి కలిగింది. యాజ్ ఐ వాక్డ్ అరౌండ్ మై గేటెడ్ కమ్యూనిటీ, I was not only greeted by bright yellow flowers and a warm bright yellow sunshine, but also never before seen a stream of butterflies only in yellow color. చాలా వింతగా అనిపించింది నాకు. నేను ఈ వీడియో తీసి మన అమర్ గారికి పంపించానండి. వాళ్ళ ఇదేమిటారా అంతా పసుపు మయంగా ఉండేంటి వాళ్ళ అంటే ఏదో ఇట్ వాస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద డే అనిపించింది నాకు. అంటే సాయంత్రానికల్లా మనందరం కలుసుకుంటున్నాం కదా, దీనికి ఏదో ఒక నాంది పలికింది, ఒక శుభసూచకలాగా అనిపించింది అన్నమాట నాకు. a celebration of yellow, the predominant yellow of the Telugudesam party, మన ఈ పసుపు జెండాని విజయ పతాకంగా ఎగరేసి రెపరెపలాడించిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. The yellow which Amar displays on the campaign vehicles are a symbol of energy. ఇది చాలా మందికి తెలుసు అనుకుంటాను. అమర్ గారు ఎంత చక్కగా ఆయన ఓన్ ఇన్నోవేటివ్గా ఈ వెహికల్స్ అన్నిటి కూడా సరిచేసి వాటికి అన్నిటి కూడా ఒక టైలర్ మేడ్, కస్టమ్ మేడ్గా ఈ క్యాంపెయిన్కి ఈ వెహికల్స్ అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం తిరిగాయి అనమాట. దీస్ క్యాంపెయిన్ వెహికల్స్ ఆర్ అ సింబల్ ఆఫ్ ఎనర్జీ, ఉత్సాహం, పాజిటివిటీ, ఆప్టిమిజం అండ్ కరేజ్. అమర్లో కూడా ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయని మనందరం కూడా గుర్తిస్తున్నాము అనుకుంటున్నాను. సమ్ క్లాప్స్ రిక్వైర్డ్. సో యాక్చువల్లీ నేను డెఫినెట్గా అమర్ గారి గురించి కూడా చెప్పాలని, ఇక్కడ అమర్ గారు అంటే అమర్ అని కాదు, అమర్ గారితో పాటు ఉన్న ఆయన సపోర్ట్ చేసిన టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇవాళ అమర్ గారిని నేను ఇవాళ ఫస్ట్ టైం అడిగాను, ఏమండి మీరు ఎప్పుడు అదే రెడ్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు అని అడిగితే ఆయన ఏం లేదండి దానికి ప్రశ్న లేదు, ఐ జస్ట్ లైక్ టు వేర్ అని చెప్పారు. అయితే నేనేమంటున్నానంటే దానివల్ల మనకి లక్ ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నా సరే 1000 మందిలో మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. అదిగో దట్ ఈస్ అమర్, లుక్ ఫర్ హిమ్, ఈజ్ వెరింగ్ రెడ్ డ్రెస్ అని చెప్పేసి. సో నాట్ ఓన్లీ ఇన్ హిస్ డ్రెస్, హీ ఈజ్ ఆల్వేస్ మెయింటైన్ ఐడెంటిటీ రైట్ ఫ్రమ్ ద డే 1. నేను ఆయనకి ఫ్రాంక్గా నాకు అంతకుముందు పరిచయం లేదు.
ఈ మన చంద్రబాబు నాయుడు గారి పుణ్యమంట నాకు అమర్ గారు కూడా పరిచయం అయింది. ఆయన కృషికి నేను నిజంగా ద బ్రైట్ ఆరెంజ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు రెడ్ విచ్ హీస్ వేరింగ్ ఆల్సో సింబలైజెస్ విక్టరీ, sacrifice and good fortune. And with the victory in Andhra Pradesh, I think all of us will be bestowed with some good fortune, prosperity and happiness in the days to come. By appreciating Amar, I am appreciating all the youth, and I hope they continue to support both the Telugu states in every possible way on the path of progress and prosperity. I am sure you will continue to inspire 60+ senior citizens like me. Also, మాకు కూడా మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. So that we also remain young at heart and continue to be in high spirits with inspiration from people like all of you. Good luck and good wishes. మాట మీరు అన్నారు కదా, నాకు బయటికి రాగానే ఆ ఎల్లో ఫ్లవర్స్ గ్రీట్ చేసినవి, అదంతా మనలో ఆనందం ఉంటేనే ఆ అందం అంతా కనిపిస్తుంది. సో మీలో చాలా ఆనందం ఉంది, దాన్ని మా అందరికీ స్ప్రెడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, కానీ మిమ్మల్ని అందరినీ అభినందించడానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు అంటే ఒక సృష్టికర్త, సంపద సృష్టికర్త. తద్వారా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేసిన మనిషి. ఆయనని దగ్గరగా చూశాము. నేను 1996లో ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్ట్ యూనియన్కు జనరల్ సెక్రటరీ, ఆయన సీఎంగా ఉండేవాడు. ప్రతి నెల ఒక 10 సార్లైనా కలిసి సమస్యల్ని పరిష్కరించడానికి వారు ముందు పెడితే వెంటనే పరిష్కరించేవారు. వారి విజన్ని చూసి ఆనాటి నుంచి కూడా దానికి ఆకర్షితులమై మేము సీనియర్ జర్నలిస్టులతో ఒక 30 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చి లోటుపాట్లని వివరించేవాళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత స్వచ్ఛందంగా హైదరాబాదులో విప్రో చౌరస్తాలో ఉద్యమం స్టార్ట్ అయి హైదరాబాదు నలుమూలల విస్తరించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా ముందుకు వెళ్ళటం వల్లనే పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వచ్చిందంటే ఒక కారణంగా చెప్పొచ్చు. ఒక పట్టుదలతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా చంద్రబాబు నాయుడు అటువంటి మనిషి, సంపద సృష్టించిన మనిషి, ఇన్ని వేల మంది లక్షల మందికి ఉద్యోగాలు చూపించి కుటుంబాన్ని బాగు చేసినటువంటి ఒక వ్యక్తి జైల్లో ఉండడం అంటే జీర్ణించుకోలేదు. ఇంట్లో వంట చేసుకునే మహిళలతో సహా ఉద్యోగులే కాదు, నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నేను ప్రతి ఉద్యమంలో ముందు లేకున్నా మీరు సర్వీస్ రోడ్లో, ఔటర్ రింగ్ రోడ్లో కార్ల ర్యాలీ చేసినప్పుడు మా వైపు నుంచి సహకారం కూడా అందిస్తూ వచ్చాం. అక్కడ అరెస్ట్ చేస్తే వివిధ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి ఆ కార్లు విడిపించడమే కాకుండా కేసులు లేకుండా చేశాం. ఆ తర్వాత స్టేడియంలో కానీ అనేక చోట్ల ప్రదర్శనలు చేసినప్పుడు పోలీసులు మరి వేధిస్తూ ఉంటే అక్కడ కొంతమందితో చెప్పించి మేము కూడా మాట్లాడి వాటిని పరిష్కరించు అంతో ఇంతో మా వంతు కృషిని చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నిజంగా మీ కృషి అభినందనీయం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పక్క రాష్ట్రంలో ఉంటూ ఒక దార్శకుడు ఈ రకంగా ప్రపంచానికే లేదా దేశానికే నష్టం జరిగే పరిస్థితి ఉందని స్వచ్ఛందంగా వచ్చారంటే నిజంగా అభినందించాలా. ఆ రోజు నుంచి కూడా అవిశ్రాంతంగా ఒక కమిటీలుగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజల్ని మెంబర్షిప్ అక్కడికి ఓటు చేర్పించటం,
అదేవిధంగా ప్రతి ఆదివారం చాలామందిని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చూశారు. మధ్యతరగతి ఉద్యోగులు ఫ్యామిలీ జీతాల వరకే సరిపోయినప్పటికీ కూడా 1,00,000 రూపాయలు, 50 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి వారం ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులని కన్విన్స్ చేయడమే కాకుండా పక్కవారిని కన్విన్స్ చేసినటువంటి పరిస్థితి చేశారంటే నిజం కూడా మరి ప్రపంచంలో దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగదు. దీని పట్ల చంద్రబాబు నాయుడు కూడా వారు చాలా కృతజ్ఞత ఉన్నారు. నిజంగా నాకు నా జీవితంలో నాకు ఒక సంతృప్తినిచ్చింది. ఇంతమంది ప్రజలు నా కోసం చేశారంటే నేను చేసిన మంచి గుర్తించారు. భవిష్యత్తులో కూడా నా చివరాంతం వరకు కూడా నేను కృషి చేస్తానని చెప్పారు. మరి ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఆరంభమైంది, మనం గెలిచాము అనేటువంటి పరిస్థితి కాకుండా భవిష్యత్తులో మళ్ళీ ఏ విధంగా నిలబెట్టుకోవాలి పెద్దలు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు రేపు రాబోయే వీరు కూడా ఇప్పుడున్న పార్టీ కూడా తప్పులు చేయకుండా, చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేయరు కానీ మిగతా వాళ్ళు ఇప్పుడున్న మనం అధికారం ఉన్నదని విరవేయకుండా ఆయన చెప్పాడు, మీరు ఎక్కడ కూడా విధ్వంసానికి పాటుపడొద్దు, ఏదన్నా ఉంటే మనం పరిష్కారం వైపు పోవాలి తప్ప ఆయన ఎక్కడ ప్రోత్సహించడు. అదంత నేచర్ కూడా కాదు. మనం కూడా మన వైపు నుంచి కృషి చేసి భవిష్యత్తులో కూడా మరి అక్కడ డెవలప్మెంట్కు అదేవిధంగా తెలంగాణ తద్వారా తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడిని వారి సేవల్ని మనం ఉపయోగించుకోవడానికి మీ అందరూ కృషి చేయాలని, మా వంతు కూడా మేము కృషి చేస్తామని మేము ఒక ముద్ర అనే డైలీ పేపర్ ఉంది, ఒక పేజీ పెట్టాం. ఆ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఆంధ్ర సంబంధించి కూడా ఒక పేజీని అలాట్ చేసి మా వంతు కూడా మేము కృషి చేశాం. మరొకసారి అమర్ని, సునీత గారిని వీళ్ళందరూ ఉద్యమం చేసినప్పుడు మేమందరం వెళ్ళేవాళ్ళం ఊరేగింపులకు, వాటికి వెళ్ళి వారితో పాటు ప్రసన్న వీళ్ళందరూ ఉన్నారు. వారందరినీ మరొకసారి అభినందిస్తూ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక కులానికో మతానికో పరిమితం కాదు, అందరివాడు అనేది మాత్రం చెప్పాలి. మనం అందరివాడు చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఆ నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం సోదరి మణులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఇనిగంటి లావణ్య. సో నేను రైటర్ని, అందరిలాగే రచనలు చేస్తాను. దానితో పాటు కొంచెం బాబు గారి మీద ఉన్న అభిమానంతో ముందు నేను హిందీలో పుస్తకం రాయాలని స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను హిందీ తెలుగు కంపారిటివ్ లిటరేచర్ పిహెచ్డి నాది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. సో మేము ఎక్కువ సెమినార్స్కి నార్త్ సైడ్ వెళ్తూ ఉంటే అందరూ అడుగుతుండేవాళ్ళు, మీరు ఏ స్టేట్ నుంచి వచ్చారు అంటే హైదరాబాద్. సో ఏపీ కాదు తెలంగాణ ఏమీ చెప్పేవాళ్ళం కాదు, ఓన్లీ హైదరాబాద్ అనగానే సిబిఎన్ గారి స్టేటా అని వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. సో ఆయన వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఏంటంటే చిన్నపిల్లలు కనుక అమ్మలతో రాత్రిపూట పడుకునేటప్పుడు కథలు చెప్పించుకుంటారు కదా, అలా మేము కనిపిస్తే మేము లంచ్ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అందరూ ఒక షాట్ కూర్చుంటే సిబిఎన్ గారి గురించి చెప్పరా అని వాళ్ళు కథలుగా చెప్పించుకునే వాళ్ళని. అలా చెప్తుంటే వాళ్ళు అనేవాళ్ళు, ఉన్న 2-3 డేస్లో ఎక్కువ విషయాలు మాకు తెలియట్లేదు, ఆయన మీద మీరు హిందీలో ఒక బుక్ ఎందుకు రాయకూడదండి అని. సో వాళ్ళు అడగడం, అప్పటికే నాకు ఒక ఆలోచన వచ్చి నేను స్టార్ట్ చేశాను అనమాట. అలాగా నిరంతర్ ప్రగతికే పథ్ పర్ చంద్రబాబు నాయుడు అని హిందీలో బుక్ టైటిల్ అన్నది. సో తెలుగులో చెప్పాలంటే ఎప్పుడూ ప్రగతి పదములో నడిచేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని. సో దానికి హిందీలో ఎక్కువ మ్యాటర్ రాయలేం, అంటే ఏది ఇంపార్టెంటో నేను అంతమట్టికే చెప్పగలను. పుస్తకం ఎక్కువ వెయిట్ అయింది అనుకోండి, చదవడానికి బోర్ కొడుతుంది, ఎంత ఇంట్రెస్టింగ్ పర్సన్ అయినా. సో నేను జనాలకి ఏదైతే వాళ్ళకి తెలియాలో చంద్రబాబు గారి గురించి, సో ఆయన పుట్టి స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి అంటే అప్పుడు ఓడిపోయినంత వరకు నేను 2014లో బుక్ రాశాను. ఆయన సీఎంగా ఉన్నంత వరకు ఆయన చేసినవి అన్నీ, ఎస్పెషల్లీ అమరావతికి ఆయన ఏం చేశారో దాని గురించి చాలా ఎక్కువగా వాళ్ళకి రాశాను. సో తెలంగాణని ఆయన ఎలా డెవలప్ చేశారో వాళ్ళకి టీవీలో చూడడం తెలుసు, కానీ నవ్యాంధ్రప్రదేశ్ గురించి తెలియదు వాళ్ళకి, ఆయనకున్న ఐడియాలజీ గురించి తెలియదు. సో వాటిని ఎక్కువ ఫోకస్ చేసి రాశాను. ఆ బుక్ చదివి చాలామంది మెసేజెస్ పెట్టారు, అందువాటికి మాకు చంద్రబాబు గారు తెలుసు, మీ బుక్ చదివినాక మేము చంద్రబాబు గారికి ఫ్యాన్ అయిపోయామండి, ఎప్పుడొచ్చి ఆయన కలుద్దామా అనుకుంటున్నామని మెసేజెస్ పెట్టారు. సో నేను అలా నెక్స్ట్ తెలుగు అలుపెరగని యోధుడు పుస్తకం రాశాను.
దాని తర్వాత బాబు గారు అరెస్ట్ అవ్వడానికి కొంచెం ముందు ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే నేను తెలంగాణలో మొత్తం చాలా హోర్డింగ్స్ ఉన్నాయి చాలా చోట్ల. సో ఇవి నేను చేసామని గత ప్రభుత్వం పెట్టుకున్నారు. కానీ అట్లా అన్నిటినీ చూస్తే తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కువ ఉంది. ప్రతిదీ విద్యుత్ తీసుకోండి, సంక్షేమం తీసుకోండి, అభివృద్ధి, విద్య, ఇది అది అని కాదు, అన్నిట్లో ఆయన రోల్ ఉంది. అన్నీ ఆయన డెవలప్ చేశారు. కానీ ఆయనది కాకుండా చాలా వేరే అన్నీ కనిపిస్తుంటే ఇదేంటి ఒక వ్యక్తి కష్టాన్ని ఆయన సీఎం అయినప్పుడు ఉన్న పరిస్థితి, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం కూడా ఇవ్వలేని పరిస్థితి. చాలామందికి తెలియని ఇంకో విషయం తెలుసా అండి, అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు సచివాలయానికి వెళ్ళడం కానీ వాళ్ళు ముఖ్యమంత్రిగా వాళ్ళు చేయాల్సిన విధులు నిర్వహించడం కూడా చేయలేదు. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే వెళ్ళేవాళ్ళు, మినిస్టర్లు సీఎంలు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ఒక ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్ళి పనులు చేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల పనుల గురించి తెలుసుకోవాలి, ఇవన్నీ అని కొత్త రూల్ పెట్టింది కూడా ఆయన. అప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు వెళ్ళిన వాళ్ళు కూడా లేరండి. ఫస్ట్ ఆ పని చేసిన ఆయన కూడా ఆయన ఎంప్లాయీసే కాదు, మనం కూడా ఎంప్లాయీస్మే, ప్రజలకు సర్వెంట్మే కదా, మనం కూడా రోజు వెళ్ళాల్సిందే అని ఆయనే చేశారు మొట్టమొదటి పని అది. అలా ఆయన గురించి చాలా తెలియని విషయాలన్నీ తెలియచేయాలి. అండ్ హైదరాబాద్కి ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు చంద్రబాబు గారు హైదరాబాద్కి ఏం చేశారు అనేది. సో హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన రోల్ ఏంటి అదంతా తెలియాలన్న ఉద్దేశంతో అభివృద్ధి రథసారథి అని ఒక పుస్తకం రాశారు. ఓన్లీ మన ఈ టీఎస్కి బాబు గారు ఏం చేశారు అని. దాని తర్వాత ఆంధ్రాలో ఆయన ఉన్న 5 years చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేశారు. చాలా తక్కువ మందికే తెలుసు ఆయన చేసిన పనులు. అందుకని బాబు గారి పాలనలో బయటకు రాని వాస్తవాలు అని ఒక పుస్తకం రాశారు. ఇంకొకటి, నాకు ఎప్పుడు చంద్రబాబు గారి కొన్ని ఆయన ఆలోచనలు కానీ కొన్ని పనులు కానీ చూస్తుంటే నాకు రాముడు గుర్తొస్తూ ఉంటాడు. నేను బేసిక్గా రామాయణం మీద కూడా బుక్స్ రాస్తూ ఉంటాను. సో రామాయణంలో రాముడు కొన్ని విషయాలు చెప్తాడు, పాలకుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఏమేమి చేయకూడదు అని. అట్లా చాలా లక్షణాలు నాకు చంద్రబాబు గారిలో కనిపించింది. దానికి ముందున్న ప్రభుత్వాలకి ఇన్నికి డిఫరెన్స్ అది ఇంకా బాగా కనిపించింది. దాంతో శ్రీరామచంద్ర రాజ్యం అని ఇంకొక పుస్తకం రాశాను. మొత్తంగా నేను చంద్రబాబు గారి మీద 5 పుస్తకాలు రాశాను. బట్ నేను ఆ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కదాన్ని ఏ పొలిటీషియన్ మీద ఎవరు ఇన్ని పుస్తకాలు రాయలేదు. సో అందరికి వచ్చిన అదృష్టం అనుకుంటాను. బట్ ఇంకొకటి కూడా అనిపిస్తుందండి, రీసెంట్గా అయితే నాకు అనిపించింది వాళ్ళకి చంద్రబాబు గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది అని. అవునా అండి? ఆ అంటే అభివృద్ధి, అవునా? ఆ అంటే ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రాన్ని 2గా విభజించిన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రులం. ఎక్కడికెళ్ళా మనల్ని ఆంధ్రులే అంటారు. ఆయనకి రెండు రాష్ట్రాలు 2 కళ్ళు. సో ఆయన 2 రాష్ట్రాలని అభివృద్ధి చేస్తారు. ఆ అంటే అమరావతి కూడా ఉంది. ఆయన జీవితానికి రెండిటికి చాలా లింక్ ఉంది. బహుశా ఈ 2 రాష్ట్రాలని అభివృద్ధి చేయడం కోసమే ఆయనని భగవంతుడు పుట్టించినట్టున్నాడు. ఆయన కావాలంటే మీరు గమనించండి, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అజమాయిషి ఎక్కువైతే ఆయన పార్టీ పెట్టారు. సో దానికి ఎన్నుముకగా ఉండి బాబు గారు నడిపించారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉంటుందో, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉంటుందో అప్పుడు నేను ఉన్నాను అంటూ వచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది పడిపోతుంది, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పని అయిపోయింది అని ప్రపంచం కానీ దేశం కానీ అనుకునే టైంలో బాబు గారు వచ్చి మన రాష్ట్రాన్ని ఎప్పుడు పైకి నిలబెడుతూనే ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్స్లో అందరూ దేశం ఎలక్షన్స్ ఎలా ఉన్నాయో చూడలేదు, మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్ ఏంటనేదే ఎదురు చూశారు. వాళ్ళందరికీ ఇంకొక కోరిక కూడా ఉంది చాలా మందికి, ఏంటంటే బాబు గారు విజన్ 2047 చెప్పారు. ఆయన ఫస్ట్ 2020 విజన్ అని చెప్తే ఎవరు నమ్మలేదు. కానీ దాన్ని ఆయన చేసి చూపించేప్పటికీ ఈయన 2047 దివాళాలో ఉన్న రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంటే ఈయన 2047 ఎలా చేస్తారు, ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలని ఎంతోమంది ఫాలో అవుతూ ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన తప్పకుండా ఆ పని చేసి చూపిస్తారు. ఎందుకంటే ఆయనకి ఆలోచించడం తెలుసు, అభివృద్ధి చేయడం తెలుసు, సంక్షేమం ఇవ్వడం తెలుసు. ఆయన 5 years ఇంట్లో ఖాళీగా అయితే కూర్చోలేదు. నెక్స్ట్ నా రాష్ట్రాన్ని
నేను ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ కార్యాచరణ మనం తొందరలో చూస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన సిబిఎన్ ఫోరం వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. సో ఇది నాకు చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ టాలెంట్ కనిపిస్తోంది కదా. ఎస్పెషల్లీ ఉమెన్ రైటర్స్ అనేది చాలా తక్కువ ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా ఆనందంగా అండ్ గర్వంగా కూడా ఉంది. సో లేడీస్ అందరూ, లేడీసే కాదు జెంట్స్ కూడా వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ ఓవర్ హియర్. అండ్ నెక్స్ట్ మోస్ట్ అవైటింగ్ థింగ్ ఈస్ కమింగ్ అప్. నేను జెనెక్ సమర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారికి మళ్ళీ సీఎం చేసినందుకు తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఆ యజ్ఞంలో మేము కూడా సిబిఎన్ ఫోరం మేము కూడా భాగమైనందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే వివిధ సందర్భాల్లో అందరం కలిసి సిబిఎన్ ఫోరం టీం ఫామ్ అయింది. అంటే నేను బ్యానర్ కడతాం అనుకోండి, సుమిత గారు విప్రో అనుకోండి, అట్లా మిగతా వాళ్ళు అందరూ వేరే రీజన్స్తో అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. దాని తర్వాత గ్రాటిట్యూడ్ ఈవెంట్ కూడా అందరం కలిసి చేశాము. మేము సిబిఎన్ ఫోరం ఒక పిల్లర్ లాగా ఉండి గ్రాటిట్యూడ్ సక్సెస్ఫుల్గా చేశాము. దాని తర్వాత మీకు తెలిసిందే అప్ టు ఎలక్షన్స్ May 13th వరకు మా సిబిఎన్ ఫోరం ఫస్ట్ ఎజెండా అదే ఉండేదన్నమాట. బాబు గారిని సీఎం చేయాలి, బాబు గారు ఏపీ అప్పుడే సుఖ సంతోషాలతో ఉంటుంది అనేది మా ఫస్ట్ ఆలోచన, మా ఎజెండా పూర్తయింది అంతవరకు. దాని తర్వాత May 13th తర్వాత తెలంగాణ అనేది బాబు గారు 2020 విజన్లో తెలంగాణ భాగం అండి. 2020 అయిన తర్వాత అప్పటి నుంచి డెవలప్మెంట్ అనేది ఏమీ కనపడుతులేదండి. బాబు గారు విజన్ ఏదైతే ఉందో అక్కడి వరకు 2020 ఆగిపోయిందండి ఇది. దాని తర్వాత నా ఆలోచన ఏంటంటే బాబు గారు మళ్ళీ తెలంగాణకి రావాలి, అది 28 or 29లో బాబు గారు మళ్ళీ సీఎం అవ్వాలి తెలంగాణకి అనేది నా ఆలోచన అండి, నా ఆకాంక్ష, ఆలోచన, వాట్ ఎవర్ యూ కాల్. అంటే అన్నా క్యాంటీన్ ముఖ్యంగా 2 ఉద్దేశాలండి మొదలు పెడతానికి. ఒకటి, నీ మాదాపూర్లో నేను ఏదైతే 25 ఏళ్ళుగా బిజినెస్ చేస్తున్నానో, ఇక్కడ లోకల్గా ఏదైతే నేను ఉన్నానో ఆ లోకల్గా ఉన్న ప్రజలకి, ఇక్కడ నివసించే వాళ్ళకి నా వంతుగా ఒక సర్వీస్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశము. అది సర్వీస్ ఏ పేరు మీద చేస్తే బాగుంటుంది అన్నప్పుడు బాబు గారు అన్నా క్యాంటీన్ దాని మీద చేస్తే బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశామండి, స్టార్ట్ చేయబోతున్నాము. ఇవాళ జస్ట్ అనౌన్స్ చేస్తున్నాము. ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై వీఆర్ గోయింగ్ టు అండి. ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, కిచెన్ వర్క్స్ అవి ఇవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ కానీ అందరూ కూడా మధ్యాహ్నం పూట భోజనం మేము అరేంజ్ చేయబోతున్నామండి. అంటే నేను భోజనం అది సిబిఎన్ అది అన్నా క్యాంటీన్ రన్ బై జెనెక్ సమర్ అండి. దాంట్లో ఎందుకనంటే ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి, దాంట్లో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఇంకా పెద్దలు మీ అందరితో డిస్కస్ చేస్తున్నాను ఎలా ముందుకు వెళ్దాం, ఏం చేద్దాం అనే ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకైతే నేను అనుకుంది ఏంటంటే మధ్యాహ్నం అన్నము, పప్పు కూర, చట్నీ, మ్యాంగో ఆర్ నిమ్మకాయ, ఇట్లాంటి బేసిక్ మెనూతో చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కడుపు నిండా ఎక్కువ మందికి చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే 100 నుంచి అది 500 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, డిపెండ్స్ రిక్వైర్మెంట్ అంతే. రోజు ఎంతమంది వస్తారు, ఎంతమంది భోజనం చేయగలుగుతారు. ఎందుకంటే పైన ఫెసిలిటీ వచ్చేసి మ్యాక్సిమం 1000 మెంబర్స్ వరకు ఫెసిలిటీ రెడీ చేశానండి. దీనిపైనేనండి, మన స్టోర్ పైననే. ఎందుకంటే నాకు కొత్త అండి, నాకు రాజకీయాలు తెలియదు, అన్నా క్యాంటీన్ తెలియదు. ఇంతకుముందు నేను ఎప్పుడు సోషల్ సర్వీస్లో లేను. బట్ ఎందుకు సోషల్ సర్వీస్లో రావాల్సి వచ్చింది అని అంటే బాబు గారు ఏదైతే 73 ఏళ్ళు బాబు గారు ఏదైతే కష్టపడుతున్నారో బాబు గారికి ఇంకా మోర్ బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకా మోర్ అనేది నా ఆలోచన అండి. ఆ ఆలోచన బ్లెస్సింగ్స్ అనేది అన్నా క్యాంటీన్ బాబు గారు లోపల ఫోటో ఉంటుంది. భోజనం చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదన బాబు గారికి 100 ఏళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేదే నా ముఖ్య ఆలోచన. దానికి ఈ ముఖ్యంగా ఏంటంటే బాబు గారిని అంటే నాకు ఇష్టం అండి, ఇష్టము, ప్రేమ, ఎవ్రీథింగ్ గ్రాటిట్యూడ్ అనుకోండి. ఎందుకంటే ఈ ఏరియాలో నేను బిజినెస్ చేస్తున్నానంటే బికాజ్ ఆఫ్ బాబు గారు 2020 విజన్లో నేను ఒకండి. కాబట్టి నా వంతుగా ఈ ఏరియాలో నేను సర్వీస్ చేయాలనుకున్నాను. నా వంతుగా బాబు గారికి అంటే ఇప్పుడు మధు గారు ఉన్నారు, బాబు గారి గురించి పూజలు చేసిస్తారు, బాబు గారు ప్రసాదం తీసుకెళ్తారు, అతను ఆ విధంగా దైవంగా ప్రార్థిస్తారు. నేనున్నాను, పూజ అనేది నేను తక్కువ చేస్తాను కాబట్టి నేను ఈ విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సర్వీస్ కెన్ బి ఎనీథింగ్ అండి. ప్రత్యక్షంగా మీరు మనసులో కోరుకుంటారు, మధు గారు వచ్చేసి దేవుణ్ణి కోరుకుంటారు, నేను
మీ అందరినీ కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆకలేసినప్పుడు కానీ మీరు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి నేను కూడా మీతో కలిసే భోంచేస్తానండి. మీరు అందరూ వస్తున్నారంటే ప్రతిరోజు కూడా ఉంటాను. అందరం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనేదే నా ముఖ్య ఆలోచన. నేను ఎందుకు తిందాం అనుకుంటున్నానంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామండి. మెయింటెనెన్స్ కానీ, క్లీన్నెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లైక్ ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ అన్నీ ఆ స్టాండర్డ్స్ ఉంటాయనేది చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జెనెక్స్ సమ్మర్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎవరైనా సినిమా ఇండస్ట్రీ కానీ, పొలిటికల్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ ఏదైనా కష్టమైన పని అంటే నా దగ్గరికి వస్తుందండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ బాబు గారు ల్యాండ్ క్రూజర్ నేనే డిజైన్ చేశాను. ఎలక్షన్ రేపు ప్రమాణ స్వీకారం అనంగా నేను ఇక్కడ తయారు చేసి పంపించిన తర్వాతనే బాబు గారు దాని మీద ప్రమాణ స్వీకారానికి వెళ్ళారండి. బాలయ్య గారిది ఏదైతే ప్రచారానికి వాడిన బాలయ్య గారి వెహికల్ కానించి, వెంకట్రావు గారిది కానించి, పెన్నసాని గారు కానించి, హరీష్ అమలాపురం గారు కానీ, చింతమనేని గారు కానీ ఇట్లాంటి రెబల్ స్టార్ వెహికల్స్ అన్ని నేనే స్పెషల్గా డిజైన్ చేశానండి. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాడే పజెరోస్ నేనే డిజైన్ చేశానండి. అప్పట్లో చిరంజీవి గారు పార్టీ లాంచ్ చేసినప్పుడు అది నేనే చేశాను. అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ నేను సర్వీస్ చేయగలిగినాను. మళ్ళీ నేను ఎలా వాళ్ళకి నాకు బిజినెస్ రూపంలో వాళ్ళు అన్ని రూపాల్లో నాకు చేశారు. దానివల్ల నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. నేను ఎలా నాకు ఇప్పుడు కంఫర్టబుల్ వచ్చిన తర్వాత నేను ఎలా సేవ చేయగల, సర్వీస్ ఇవ్వగల, రిటర్న్ ఎలా ఇవ్వగలనేది ఒక చిన్న ఆలోచన ఇది. అండ్ నాకైతే బేసిక్స్ కొన్ని తెలుసండి. ఇంకా అన్న క్యాంటీన్ అయితే ఫార్మాట్ ఆల్రెడీ ఆంధ్రలో ఫార్మాట్ ఉంది కాబట్టి ఐ ట్రై టు సీ దట్ ఫార్మాట్ అండ్ మ్యాక్సిమం ఆ ఫార్మాట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ 5 రూపీస్ కూడా తీసుకోకుండా చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఇంకా కంప్లీట్గా ఫ్రీగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. నేను ఈ స్టోర్ డిజైన్ చేసింది ఎలా అని అంటే అన్న కంపెనీ కాపీ చేయలేదండి. దానికన్నా మోర్ స్టాండర్డ్స్, మోర్ కంఫర్టబుల్ సైజ్ అనుకోండి, డిజైన్ అనుకోండి, అన్ని కంఫర్టబుల్గా డిజైన్ చేశానండి. ఎందుకనంటే క్యాంటీన్కి వచ్చి భోజనం చేసే వాళ్ళు కంఫర్టబుల్ భోజనం ఒకటే కాదండి, బాబు గారిని ఆశీర్వాదం ఒకటే కాదండి, కలర్ కాడ్నుంచి, సైకిల్ కాడ్నుంచి, బాబు గారి బొమ్మ కాడ్నుంచి అందరు మైండ్లో ఇన్సెట్ అయిపోవాలండి. ఎందుకనంటే ఎక్కడైనా ఎల్లో కనిపిస్తే బాబు గారే గుర్తు రావాలి. మనం ఓటేయడానికి ఈవీఎం దగ్గరికి వెళ్తే సైకిల్ మీదకి ఏళ్ళు లాగాలి. అలా డిజైన్ చేయబడుతుంది అన్న క్యాంటీన్. స్టిల్ కొంచెం వర్క్ పెండింగ్ ఉందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు సైకిల్ డిజైన్ అనుకోండి, పైన స్టోర్ డిజైన్ అలానే ఉంటుంది. ఇంకా పోస్టర్స్ స్టిల్ పెండింగ్ అండి. ఎందుకంటే టైం సరిపోక అన్నీ చేయలేదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఈ ఏరియాలో చేశానండి. లైక్ కుక్కట్పల్లి, మణికొండ, ఇంకా వేరే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. షూర్లీ స్టార్టింగ్ ఇన్ దట్ ఏరియాస్ కూడా. బై దిస్ డిసెంబర్ అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ కానీ మీరందరూ కలిసి మీ ఏరియాలో రిప్రజెంట్ చేసి క్యాంటీన్స్ ఓపెన్ చేసి పేద ప్రజలకి మీ చేతనైన సహాయం చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. బై దిస్ డిసెంబర్ ఎండ్ అట్లీస్ట్ మనం 100 క్యాంటీన్స్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకనంటే ఎవరికన్నా ఏదైనా సపోర్ట్ కావాలంటే ఏది ఎక్కడ దొరుకుతుంది స్టాండర్డ్స్ అని అంటే నేను డెఫినెట్గా ఐ సపోర్ట్ యూ. మీ దగ్గర ఏదైనా ప్లానింగ్ కానీ ఏదైనా కావాలంటే నేను సపోర్ట్ చేస్తానండి. నా ముఖ్య ఆలోచన ఏంటంటే పార్టీ అనేది తెలంగాణలో ఉంది. కాకపోతే పార్టీ లీడర్స్ అందరూ బీఆర్ఎస్లోనో లేకపోతే కాంగ్రెస్లోనో బీజేపీలో అలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ పార్టీ లేదు కాబట్టి సో పార్టీని లైవ్లో ఉంచాలి, బాబు గారిని దేవుడిగా చూపించాలనేదే నా ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఆంధ్ర ఎట్లయినా సెటిల్ అవుతుంది 5 years తర్వాత 2 కళ్ళు 2 బ్యాలెన్స్ ఉంటాయి. అప్పుడు బాబు గారికి తెలంగాణ ఆంధ్ర ఒకటే పొజిషన్లో ఉంటుంది. బాబు గారు తెలంగాణను చూడాలి, ఆంధ్రను చూడాలి. తెలంగాణ చూడాలి అని అంటే మన వంతుగా మన కృషి చేయాలి. జస్ట్ అన్న క్యాంటీన్ ఏంటంటే అండి తెలంగాణలో చాపు కింద నీళ్ళలాగా స్ప్రెడ్ కావాలనేది ముఖ్య ఆలోచన అది. ఎందుకంటే అండి డైరెక్ట్ ఉద్యమాలు చేసి మీటింగ్స్ పెట్టి టైం చాలా ఉంది, చేసే టైం కాదు ఇది. బేసిక్ ఏంటంటే పార్టీని బతికించుకుందాం, బాబు గారిని మన తెలంగాణ వైపు చూసేలాగా చేసుకుందాం, తెలంగాణ వచ్చేలాగా చేసుకుందాం. తెలంగాణ కూడా 2 కళ్ళులాగా ఆంధ్ర తెలంగాణ 2 చూసుకుని సమానంగా చేసేలాగా చేయాలనేది నా ముఖ్య ఆలోచన. ఎందుకంటే వి మిస్ బాబు గారు ఇన్ తెలంగాణ అండి. తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను. నేను పుట్టింది, మా ఫాదర్ పుట్టింది అంతా ఇక్కడేనండి. బట్ బాబు గారికి కష్టం వచ్చింది కాబట్టి ఏపీకి వెళ్ళి బాబు గారిని సీఎం అయ్యేలాగా చేసి వచ్చాము. కానీ ఎందుకంటే బాబు గారిని మేము చూస్తూ పెరిగాం కాబట్టి తెలంగాణలో బాబు గారు కూడా మళ్ళీ ఏపీ ఎలా చూస్తున్నారో తెలంగాణలో చూడాలనేదే నా ప్రయత్నం.
తెలంగాణ వైపు చూసేలాగా చేయాలనేది నా ప్రయత్నం. తెలంగాణ కూడా నా రెండో కన్ను, తెలంగాణ కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. తెలంగాణలో కూడా మేము ఉన్నాము. మా పార్టీయే తెలంగాణలో 2028లో మా పార్టీ ఉంటుంది. తెలంగాణనే సీఎం అవుతారు, బాబు గారే సీఎం అవుతారు, బాబు గారు లోకేష్ గారు అనేది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రావాలనేది మా ముఖ్య ఆలోచన, నా ఆలోచన అండి ఇది. అందుకనే ఆ కష్టమైన ప్రాజెక్ట్ అనుకోండి నేను ఒక్కడనే తీసుకొని హ్యాండిల్ చేస్తున్నాను. ఎందుకంటే అది కష్టం అని తెలుసు. లక్కీలీ ఏంటంటే లైక్ అందరూ పెద్దలు నేను ఒక 10 రోజులు డొనేట్ చేస్తాను, నా ఫ్రెండ్స్తోని తలా ఒక్కొక్కరితోని ఒకరోజు డొనేట్ చేస్తానండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 60 డేస్ ఫిల్ అయిపోయినాయండి. 365 డేస్లో ఒక 60 డేస్ ఫుల్ అయిపోయినాయి. స్టాండర్డ్ మెనూ, స్టాండర్డ్ ఖర్చు ఉంటుంది. మీ బర్త్డేనో లేకపోతే మీ మ్యారేజ్ డేనో ఏదన్నా ఒకేషన్, పేరెంట్స్ ఒకేషన్లోనో యూ కెన్ సెలబ్రేట్ ఆల్సో. ఇక్కడ వచ్చి మీరు కేక్ కట్ చేసుకొని అందరితో భోజనం చేసి అందరితో ఇక్కడ లంచ్ చేసుకొని మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. బేసిక్ మెనూ కాబట్టి డైలీ మినిమం ఇంతనే ఉంటుంది అమౌంట్. ఆ అమౌంట్ మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఎన్ని డేస్ అనేది మీ ఇష్టం, మీ ఫ్రెండ్స్తోని ఏదైనా మీ చేతనైంది. రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఐ విల్ టేక్ కేర్ అండి. లైక్ స్పాన్సర్ ఓన్లీ ఐఎమ్ లుకింగ్ ఓన్లీ ఫర్ ఫుడ్ గురించే అండి. అక్కడికి అయ్యే రెంట్ కానీ, శాలరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్, మెయింటెనెన్స్ ఈజ్ ఓన్లీ. అది నేను డొనేషన్స్ తీసుకోవట్లేదండి. దట్ 100% స్పాన్సర్డ్ మీ అండి. ఎందుకనంటే ఇంకా నేను చేసింది ఏముంటుందని అది ఉంటుంది, అలాంటిది వద్దండి. నేను చేస్తున్నాను. కొన్ని రోజులు స్పాన్సర్ రాని రోజు నేనే చేయాల్సి వస్తుంది. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే ఏదైనా తలపెట్టినప్పుడు కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. అన్నీ మనకి ప్లస్ అవుతాయి, అన్నీ మైనస్ అవుతాయి అనేది ఏముండదు. బట్ నా ఒకటే నమ్మకం ఏంటంటే నేను ఏదైనా తలపెడితే, నేను దేంట్లన్నా కాళ్ళు పెడితే అది 100% సక్సెస్ అవుతుంది. మీరు ఈ 10 నెలలుగా చూస్తున్నారు జెనెక్స్ సమర్ ఏం చేశాడు, ఏం సక్సెస్ అయిందని మీరు చూశారు. ప్రతి ఈవెంట్, ఈ 10 నెలలు చేసిన ప్రతి ఈవెంట్ కానీ, ప్రతి అడుగు కానీ మేము ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఎలక్షన్ అయిన రోజు మే 13వ తారీఖు 151 సీటుకి ఒక సీట్ ఎక్కువ వస్తుందని చెప్పాను, అదే జరిగింది. సెంట్రల్లో 20 నుంచి 22 సీట్లు వస్తాయని చెప్పాను, అదే జరిగింది. బాబు గారు కీ మేకర్ అయితే అని చెప్పాను, అదే జరిగింది. 15-20 ఇంటర్వ్యూలు అన్ని ఛానల్స్లో గత ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఏబిఎన్, టీవీ5 అన్ని ఛానల్స్లో అదే మాట చెప్పాను, అదే జరిగింది. ఎలా చెప్పగలిగామంటే మేమంతరం వర్క్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఫీలింగ్స్, మనోభావాలు, అక్కడ పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అనేది మా ముఖ్య ఆలోచన. సో నాకు మీ అందరి సహకారం కావాలండి, మీ అందరి సహకారాలు కావాలి. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో టు రన్ దిస్ అన్న క్యాంటీన్. చిన్న టాస్క్ కాదు ఇది, చాలా పెద్ద టాస్క్ ఇది. బట్ చేయగలుగుతాన్న నమ్మకం ఉంది, ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ 10 months కూడా మీరే మా వెనకాలండి, మా ముందు ఉండి వెనకాలండి మేమున్నామని. ముఖ్యంగా చంద్ర గారు అయితే ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ అని చెప్పడం. అట్లా చంద్ర గారు లాంటి వాళ్ళు, కళ్యాణి గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పైరింగ్ పీపుల్ బిహైండ్. లేదండి, మేము ఎవరిని కూడా డొనేషన్స్ అడగకుండా కూడా మీరు వచ్చి కవర్ మా చేతులు పెట్టిపోవటం అనేది చిన్న పని కాదు. అంటే మేమేంటో తెలియకుండా, మేము ఏం చేస్తా తెలియకుండా లక్షల రూపాయలు మీరు మా చేతిలో పెట్టిపోవటం అది చిన్న పని కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ప్లీజ్ చంద్ర గారు ఒక్క నిమిషం స్టేజ్ మీదకి రాగలుగుతారా ప్లీజ్? కళ్యాణ్ గారు ఒక్క నిమిషం రాగలుగుతారా ప్లీజ్? ఉన్నారా చంద్ర గారు? చంద్ర గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే వచ్చారా? పిలుస్తాను. థ్యాంక్ యూ ఆల్ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు. ఒక్క 2 minutes అండి. సో అమర్ గారు ప్లీజ్ ఇంకేదైనా చేయొచ్చు కదా, సోషల్ సర్వీస్ చేయాలంటే చాలా చేయొచ్చు. అనాథాశ్రమంకి వెళ్ళొచ్చు, ఏమన్నా చేయొచ్చు, లేకపోతే ఇంకేమన్నా డొనేషన్స్ చేయొచ్చు. ఈ ఐడియానే ఎందుకు వచ్చింది మీకు? చిన్న లాజిక్ అండి. బాబు గారు అంటే ఇష్టం ఉన్నప్పుడు రోజు స్మరించాలి, రోజు తలుచుకోవాలంటే ఇంకో మార్గం ఏముంది? అన్న క్యాంటీన్ ఉందనుకోండి, రోజు దాని గురించే మాట్లాడతాము, దాని గురించి ఆలోచిస్తాము, దాని గురించే స్మరిస్తాము, దాని గురించే ముందుకెళ్తాము. ఇంకోటి ఏంటంటే అదొకటే కాదండి, నేను ఉన్న ఏరియాలో సర్వీస్ చేయాలి, ప్లస్ బాబు గారికి బ్లెస్సింగ్స్ అందాలి, ప్లస్ పార్టీ కూడా తెలంగాణలో సంతోషంగా సుఖంగా, అంటే అన్ని విధాలుగా నాకు అనిపించిన బెస్ట్ చాయిస్ అండి. ఎందుకంటే ఎలక్షన్ చాలా టైం ఉంది, ఇంకా వేరే యాక్టివిటీస్ చాలా టైం ఉంది. అది సర్వీస్ చేయాలంటే నాకు ఇది ఒకటే అనిపించిందండి.
ఎందుకంటే వేరే పేరు పెట్టుకొని వేరే విధంగా సర్వీస్ చేస్తే అది బాబు గారికి బ్లెస్సింగ్స్ ఎలా వెళ్తాయి? బ్లెస్సింగ్స్ నాకు వస్తాయి కానీ బాబు గారికి ఎలా వెళ్తాయి? కాబట్టి ఇక్కడ చేసే అన్న క్యాంటీన్ పేరు మీద చేసే దానికి ముఖ్య ఆలోచన ఏంటంటే బ్లెస్సింగ్స్ బాబు గారికి వస్తాయి, తర్వాత నాకు వస్తాయి, మా పేరెంట్స్కి వస్తాయి, అందరికీ. అంటే సింపుల్ లాజిక్ అండి. ఎందుకంటే దట్స్ ఓన్లీ ఇంటెన్షన్ అండి. అన్న క్యాంటీన్ పెడతానికి అది ఒక్కటే ఉదాహరణ అండి, ఆలోచన. అంతకుమించి ఇంకోటి వేరేది ఏం లేదండి. దీంట్లో వేరే దురుద్దేశం కానీ అట్లాంటివి ఏం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం కొన్ని నిమిషాల్లో ఈ లైట్నింగ్ అనే ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసామండి. తెలంగాణలో ఫస్ట్ అన్న క్యాంటీన్ కావటం, బాబు గారికి పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఇది చేయటం చాలా సంతోషంగా ఉందండి. ఐ నీడ్ యువర్ ఆల్ బ్లెస్సింగ్, సపోర్ట్. అందరి సహకారంతోనే ముందుకు తీసుకెళ్తాము. ఎందుకంటే చాలా పెద్ద యజ్ఞం అండి ఇది. చాలా అంటే చాలా పెద్ద యజ్ఞము. చాలామంది నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా, ఎందుకంటే ఇంత పెద్ద ఏదైతే ఉందో అది నువ్వు చేయగలుగుతావా లేదా చూసుకో ఒకసారి అంటే ఒకటే మాట చెప్పాను. ఆ రోజు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే నేను బ్యానర్ కట్టానో దీనికి 10 రెట్లు ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఫిజికల్ కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలుగా హామీ ఉందని తెలిసి కూడా ఆ బ్యానర్ కట్టడం జరిగింది. దానికన్నా పెద్ద యజ్ఞం కాదు ఇది. ఎందుకంటే ఏదైనా మనం చేయగలుగుతామనే గట్టిగా నమ్మేవాడిని, కష్టాన్ని నమ్ముకునేవాడిని. కాబట్టి 4 రోజుల్లో ఇంటీరియర్స్ చేసామండి. అంటే మీకు అర్థం చేసుకోండి, నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు అందరూ సహకారంతో అందరూ ఒక్కొక్కరు చేస్తామని ఈ పనిలో భాగం పంచుకున్నారు.
చాలా ప్రౌడ్గా సంతోషంగా ఉందండి. ఎందుకంటే బాబు గారి పేరు మీద నేను తలిచి స్టార్ట్ చేశాను. ఇవాళ ఇంత పచ్చగా ఇవాళ ఇంత సంతోషంగా అందరూ ఇక్కడ నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం అంటే బికాజ్ ఆఫ్ బాబు గారే. బాబు గారి వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. కృతజ్ఞతలు, మరొకసారి ధన్యవాదాలండి బాబు గారు. మీరు లేకపోతే నేను లేను, మీరు లేకపోతే ఈ 2020 విజన్ లేదు, మీరు లేకపోతే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేకపోతే నా బిజినెస్ లేదు, నేను లేనండి. జూలై 1st వీక్ నుంచి చెప్తామండి. ఆ టైమింగ్ అనేది డేట్ అనేది చెప్తామండి. ఎందుకనంటే మినిమం 100 మెంబర్స్ నుంచి 500 మెంబర్స్ కూడా 1000 మెంబర్స్ కూడా కెపాసిటీ ఉన్న ప్లేస్ అండి. ఇదే తెలంగాణలో ఏపీలో బిగ్గెస్ట్ ప్లేస్ అండి ఇది. ఎందుకంటే ఇది ఫస్ట్ అవ్వటం వల్ల మనం చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు కాబట్టి అందరికీ మోటివేటింగ్గా వాళ్ళు దీంట్లో సగం చేసినా బాగుంటుందనే ఉద్దేశంతో ఇంత పెద్దగా చేశాము. ఒకటేసారి 500 మంది కూడా ఫుడ్ కూర్చొని నిలబడి తినేటట్టు ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్లాన్ చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే 200 నుంచి 500 అనుకుంటున్నాం. మినిమం 200 ఆర్ మ్యాక్సిమం 500. బట్ డిమాండ్ బట్టి, పరిస్థితులను బట్టి పార్కింగ్ కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా, డబ్బులు తీసుకోవట్లేము మనము, ఏ విధంగా మనకి ఇబ్బందులు రావు. పార్కింగ్ కూడా ఇక్కడ మీరు వస్తే ఇప్పటికి 200 కార్లు పార్క్ చేసుకునేటట్టు పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అది కూడా మన ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ ఉండదు. కాబట్టి అన్న క్యాంటీన్ సవ్యంగా 100% ముందుకెళ్తున్నదని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది బాబుగారి పేరు మీద చేస్తున్నాం కాబట్టి అన్న క్యాంటీన్ అంటే బాబుగారి పర్యవేక్షణలో, బాబుగారి ఆశీర్వాదంతో నడుస్తుంది కాబట్టి 100% ముందుకెళ్తుందండి. ఇది కేవలం లంచేనండి. మనం చిన్నతనంలో మనం ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అన్నం కావాలని ఎవరైనా భిక్షాందేహి అన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళము, అన్నము కొంచెం పచ్చడి వేసి ఇచ్చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. ఎవరైతే పూర్తిగా భోజనం అన్నం ఎవరైతే లేదు అనుకున్న వాళ్ళకి, ఆకలితోనే ఉన్న వాళ్ళకి సర్వ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. చిన్న చిన్న వ్యాపారులు, రోడ్ మీద మీల్స్ అమ్ముకునే వాళ్ళు కానీ లేదా చిన్న చిన్న హోటల్స్ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో బేసిక్ మెనూ పెట్టామండి. అన్నము, పప్పు కూర, అన్నము, పచ్చడి అంటే నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ ఏదైనా ఉంటుంది. కడుపు నిండా పెడతామండి, రెస్ట్రిక్షన్ లేదు. అది మినిమం ఇంత అంత ఏం లేదు, మినిమం మెనూ ఉంటుందండి. ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు. అంటే ఇబ్బంది అని అంటే చిరు వ్యాపారులు, చిరు భోజనశాలలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మినిమం 100 రూపీస్ చేసుకొని చేస్తారు వాళ్ళు ఇబ్బంది పడొద్దు, వాళ్ళ వ్యాపారాలు ఇబ్బంది పడొద్దు అనే బేసిక్ మెనూ అనమాట ఇది. బేసిక్ మెనూ ఎందుకనంటే ఆకలితో ఉన్న వాళ్ళకేనండి బేసిక్ మెనూ. కాబట్టి అన్నీ ఆలోచించామండి, వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ వాళ్ళకి కానీ, క్రైమ్ కానీ, ఎవరైనా పోలీస్ కానీ, ఎవరికి పొలిటికల్ కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని విధంగా ప్లాన్ చేసామండి. ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తాం. సేవా రాజకీయాన్ని 2-3 పెడుతున్నారు. మరి ఈ మాదాపూర్ ఏరియాలో లేదు కదండి. ఇప్పుడు మాదాపూర్ ఏరియాలో లేదు కదండి. ఇప్పుడు అన్నపూర్ణ ఏదో మీరు చెప్తున్నారు, మాదాపూర్లో లేదు. నా ఉద్దేశం ఏంటంటే అండి, ఒక్క ఏరియాలో పెట్టి ఇక్కడి నుంచి ఆకలితో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా తినగలుగుతారు. కాబట్టి మాదాపూర్ అనే కాదండి, ప్రతి ఏరియాలో అన్నా క్యాంటీన్ అనేది ప్రతి ఏరియాలో ఉండాలండి. ఒక 5 కిలోమీటర్ రేడియస్ కానీ నడుచుకుంటూ వెళ్ళి తినేలాగా ఉండాలనేది ప్రతి ఆకలితో ఉన్న పేదవాడికి. అన్నం అనేది బేసిక్ అండి. అన్నము, బట్ట, పనుకోవడానికి ఒక ఇల్లు, ఈ 3 బేసిక్ నెసెసిటీస్ ఉండాలనేది నా ముఖ్యం. వైద్యము, ఇవన్నీ వైద్యము, విద్య, నేను అవన్నీ చేసే అంత పెద్దవాడిని కాదు, అది నా చేతుల్లో లేదు. కాబట్టి ఇది కూడా నా తాహతుకి, నా శక్తికి మించిందే. బట్ ఏంటంటే విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, మీ అందరి సహకారం ఉంటుందని నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు ఏపీలో అయితే ప్రభుత్వ సహకారం ఉంది అన్న క్యాంటీన్కు. తెలంగాణ ఎటువంటి సహకారం ఉంది? ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఉందా? కేవలం దాతల వల్ల? నేను ఇప్పటి వరకు అయితే ఎవరిని అడగలేదండి, సపోర్ట్ గురించి అడగలేదు. బహుశా ఐ డోంట్ నో రేపు ఏమవుతుందో నేను చెప్పలేను. ఇప్పటి వరకు అయితే నా ఫ్రెండ్స్, మీలాంటి పెద్దలు అందరూ ముందుకు వచ్చేసి నేను కొన్ని రోజులు నేను చేస్తాను. ఒక 60 డేస్ అయితే ఇప్పటి వరకు బుకింగ్స్ ఉన్నాయి. అంటే బుకింగ్స్ అంటే ఐ మీన్ టు సే 60 రోజు మేము ఈ డేట్ రోజు మేము చేస్తామని క్యాలెండర్ ఫుల్ చేశారు. అట్లనే 365 డేస్ ఇప్పుడు నాకు ఉందండి. నేనంటే అభిమానించే వాళ్ళు ఇప్పుడు 10 నెలలుగా బాబు గారు అంటే నేను అభిమానిస్తున్నాను కాబట్టి నేనంటే అభిమానించే వాళ్ళు కొన్ని వందల వేల మంది ఎన్ఆర్ఎల్ కానీ, ఎన్ఆర్వీస్ కానీ లక్షల మంది ఉన్నారు. నేను ఆ నమ్మకం ఉంది నాకు, క్యాంటీన్ ముందుకు వెళ్ళడానికి ఆ నమ్మకం ఉంది నాకు. ఎవరైనా 1-2 రోజులు, 6 నెల రోజులు గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్ ఫిల్ చేసే శక్తి నాకుంది. అదేనా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మెట్ట పొలాలు ఏవైతే ఉంటాయో విత్తనం వేసేటప్పుడు వర్షం పడుతుందని విత్తనం వేస్తామా, లేకపోతే వర్షం చూసుకొని విత్తనం వేస్తామా? వర్షం పడిన తర్వాత తేమను చూసుకొని విత్తనం వేస్తాము. ఎందుకనంటే భగవంతుడి మీద మిగతాదంతా భారం వేస్తాము. వర్షం పడుతుంది, చెట్టు పెరుగుతుంది, కాపు వస్తుంది అనేది. ఇది కూడా అంతే అండి. నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి
ఏదండి తీసుకో దేవుడు గౌరవిస్తా అంటే మనం వద్దంటామండి. ఇప్పుడు ఆయన నేను పూజిస్తున్నాను, నేను దేవుడు అనుకుంటున్నాను. అందరూ కూడా అరెస్ట్ చేయడం వల్ల మనిషిని దేవుడిని చేశారు, ఒక విజన్ లీడర్ని. ఆ 2 రూపీస్ కిలో బియ్యం అనేది కూడా మీకు తెలిసి ఎవరు స్టార్ట్ చేశారు? అన్న ఎన్టీఆర్ గారు సాధించారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయం ఏదైతే గొప్పదో అది కొన్ని వందల వేళ్ళు అలానే ముందుకెళ్ళాలంటే నా చేతనైనంత వరకు నేను చేయాలనేది నా ముఖ్య ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.